హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిప్లొమా గిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిప్లొమా గిక్స్ టీఎస్ ఈసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ టూల్ని ఎలా యూజ్ చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియో చూస్తే ఆ టూల్ని ఎలా యూజ్ చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లైక్ మీ బ్రాంచ్ చూస్ చేసుకొని, బ్రాంచ్ ర్యాంక్ ఎంటర్ చేసి, క్యాస్ట్ చూస్ చేసుకొని, జెండర్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఈజీగా మీరు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ని ప్రిడిక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్లోకి వెళ్ళేసి డిప్లొమా గిక్స్ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో అది క్లిక్ చేసిన వెంటనే మన అఫీషియల్ వెబ్సైట్ డిప్లొమా గిక్స్ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తారు. సో ఇందులో మనము ఎక్స్ప్లోర్ నవ్ అనే బటన్ ఒకటి ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లోర్ నవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అక్కడ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనే బాక్స్లో ఈసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ అని ఒక ఆప్షన్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి మీరు. సో మీకు కాలేజ్ ప్రిడిక్టర్ టూల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు కాలేజెస్ని ప్రిడిక్ట్ చేయడం కోసం మీరు ఫస్ట్గా ఎంటర్ చేయాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం ఈ టూల్ని యూజ్ చేస్తున్నట్టయితే, ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్టయితే మీకు డిస్క్లైమర్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో అది రీడ్ చేసి యాక్సెప్ట్ అని క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఆ డిస్క్లైమర్ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో టూల్లో మనకి మెయిన్లీ 4 ఫీల్డ్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మీరు మీ బ్రాంచ్ ర్యాంక్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ మీ బ్రాంచ్ ర్యాంక్ చూసుకొని ఉంటారు కాబట్టి రిజల్ట్స్లో ఆల్రెడీ, సో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ జెండర్ చూస్ చేసుకొని మేల్ ఆర్ ఫీమేల్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ క్యాస్ట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఆప్షన్స్లో. సో ఫైనల్లీ మీ బ్రాంచ్ ఏదైతే ఉందో బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ప్రిడిక్ట్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ ఆ ప్రిడిక్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. లైక్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్లో చూపించినట్టు ఒక బ్రాంచ్ ర్యాంక్ ఒక 1 పెట్టాను, జెండర్ వచ్చేసి మేల్ పెట్టాను, అండ్ క్యాస్ట్ వచ్చేసి బీసీబీ పెట్టాను, అండ్ బ్రాంచ్ వచ్చేసి సిఎస్సి పెట్టాను. సో ఇలా ఆప్షన్స్ ఎంటర్ చేసి చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ ప్రిడిక్ట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఆ ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లోడింగ్ స్టేటస్ అనేది వస్తుంది. సో విత్ ఇన్ సెకండ్స్లో మీకు ప్రిడిక్షన్ అనేది రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో ఆటోమేటికలీ స్క్రోల్ అవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ టైప్లో ఉంటుందన్నమాట. ఈచ్ కాలేజ్ డీటెయిల్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, బ్రాంచ్ కోడ్ అండ్ అలాట్మెంట్ డీటెయిల్స్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే స్క్రీన్లో మనకి ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రిడిక్ట్ అయింది బికాస్ మనం ఎంటర్ చేసింది ర్యాంక్ 1 కాబట్టి. సో ర్యాంక్ 1 చూస్ చేసుకున్నాం కాబట్టి మనకు ఉస్మానియా కాలేజెస్ అనేది టాప్లో చూపించడం జరిగింది. సో మనకి ఈచ్ టేబుల్లో ఇలా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అంటే ఆ కాలేజ్లో ఎంత బ్రాంచ్ ర్యాంక్ అండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వస్తే సీట్ రావడం జరుగుతుంది, వాళ్ళ జెండర్ ఏంటి, క్యాస్ట్ ఏంటి అండ్ సీట్ కేటగిరీ అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది, ఇంక్లూడింగ్ ఇయర్ ఆఫ్ అలాట్మెంట్ అన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే బ్రాంచ్ ర్యాంక్ 2 వచ్చిన పర్సన్కి 2023లో ఉస్మానియా కాలేజీలో సీట్ అనేది అలాట్మెంట్ అవ్వడం జరిగింది. అలాగే 16 బ్రాంచ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా 2022లో ఉస్మానియా కాలేజీలో సీట్ అనేది అలాట్మెంట్ అవ్వడం జరిగింది. సో సీట్ కేటగిరీ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఇక్కడ ఇన్ కేస్ ఎక్కువ ర్యాంక్ టైప్ చేసిన టాప్ కాలేజెస్ అనేది చూపిస్తుంది. అంటే ఒకసారి సీట్ కేటగిరీ చూడండి, ఎందుకంటే ఆ పర్సన్కి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండొచ్చు ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు. సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అండ్ కింద ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు బ్లూ టిక్ మార్క్ అనేది ఉంటుంది. సో బ్లూ టిక్ మార్క్ అంటే ఏంటి అంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందన్నమాట. అంటే ఎవరికైతే బ్లూ టిక్ చూపిస్తుందో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బిలో 1000 ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ మీకు బ్లూ టిక్ చూపిస్తలేదంటే మీరు వరీ అవ్వాల్సిన పని ఏం లేదు. జస్ట్ మీరు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదన్నమాట. కాకపోతే మీకు 35,000 రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ పర్సనల్ స్కాలర్షిప్తో పాటు 35,000 ఫీ రియంబర్స్మెంట్ అవుతుంది అనమాట. రిమైనింగ్ ఫీ ఏదైతే ఉందో అది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈచ్ టేబుల్లో మీకు సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సపోజ్ మీకు 2023లో అలాట్ అయిన లిస్టే చూడాలనుకున్నట్టయితే సెర్చ్ 2023 అని ఆప్షన్ని మీరు ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చేసి 2023 అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు రిజల్ట్స్ అనేది ఇలా ఫిల్టర్ అవుతాయి అన్నమాట ఆ టేబుల్లో. సిమిలర్లీ 2020, 2021 కూడా మీరు టైప్ చేసి చెక్ చేసుకోవచ్చు. సీట్ కేటగిరీ కూడా అలాగే ఫిల్టర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ టేబుల్లో లాస్ట్లో మీరు చూసుకున్నట్టయితే షోయింగ్ 1 of 8 ఎంట్రీస్ అని ఉంది కాబట్టి, అంటే టోటల్గా ఫ్రమ్ 2022, 2021, 2023లో 8 స్టూడెంట్స్కి ఈ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయింది బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్. మీరు ఏ ర్యాంక్ అయితే ఇన్పుట్ చేస్తారో ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని ఇక్కడ రిజల్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ ఉన్నట్టయితే మీకు 8 ఎంట్రీస్ బదులు 20 కూడా చూపించవచ్చు, ఎందుకంటే ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది అలాట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 8 బదులు 20 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి వచ్చిన లిస్ట్ కూడా మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో మీరు రైట్ సైడ్ ఉన్న నెక్స్ట్ అండ్ ప్రీవియస్ బటన్స్ని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఈ డీటెయిల్స్ అన్నింటినీ మీరు ఆపరేట్ చేయొచ్చు. మనం దీన్ని ఇంకో ఆల్టర్నేటివ్ మెథడ్లో కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ లాస్ట్లో మనకు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే టాప్ లెఫ్ట్ సైడ్లో షో 10 అని ఉంది కదా, అక్కడ మీరు ఎక్కువ పెట్టినా సరే వితౌట్ ప్రెసింగ్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ బటన్ కూడా మనం ఇలా ఈ టేబుల్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇది టేబుల్ గురించి ప్రాసెస్ అనమాట.
10 కాలేజెస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 10ని స్క్రోల్ చేసినట్టయితే లాస్ట్కి వస్తే చూపిస్తుంది షోయింగ్ 1 to 10 కాలేజెస్ అవుట్ ఆఫ్ 153 అనమాట. అంటే టోటల్ 153 కాలేజెస్ పాసిబుల్ ఉన్నాయి. ఈ ర్యాంక్కి మీరు ఎంటర్ చేసిన స్పెసిఫిక్ ర్యాంక్కి 153 కాలేజెస్ అనేది పాసిబిలిటీస్ ఉన్నాయి. సో జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసినట్టయితే 10 తర్వాత 11 to 20 నెంబర్ ఆఫ్ కాలేజెస్ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో సిమిలర్లీ మీరు నెక్స్ట్ అండ్ ప్రీవియస్ బటన్స్ని ఆపరేట్ చేస్తూ మీరు షీట్ ఆఫ్ టేబుల్స్ని మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. టోటల్ 153 కాలేజెస్ బేస్డ్ ఆన్ మీరు ఎంటర్ చేసిన ర్యాంక్తో మీరు ఇలా ఆపరేట్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి ఈచ్ పేజ్లో పై చార్ట్ అనేది జనరేట్ అవుతుంది జస్ట్ ఇన్ఫర్మేషనల్ పర్పస్. లైక్ ఈ పేజ్లో ఉన్న 10 కాలేజెస్లో ఎంతమంది క్యాండిడేట్స్కి సీట్ వచ్చాయి. లైక్ ఒక కలర్ని క్లిక్ చేసి చూసుకున్నట్టయితే కాలేజ్ నేమ్ సమ్ ఆఫ్ ఎంట్రీస్ అని చూపిస్తుంది. అంటే 2020, 2021, 2023 సో ఇలా అన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్లో అన్నీ యాడ్ చేసి ఎంతమంది స్టూడెంట్స్కి ఈ కాలేజ్లో సీట్ అనేది రావడం జరిగింది బేస్డ్ ఆన్ యువర్ ఎంటర్డ్ ర్యాంక్ అనమాట. ఈ కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన ర్యాంక్ని కన్సిడర్ చేసి మీకు డీటెయిల్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. మీరు ర్యాంక్ చేంజ్ చేసినట్టయితే ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేది మారిపోతాయి అన్నమాట. సో మీరు అవి కూడా క్లిక్ చేసి చెక్ చేయవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్లీ కొన్ని కాలేజెస్ మాత్రమే చూడాలనుకున్నట్టయితే సో ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ అండ్ ఇది మీకు అంత యూస్ఫుల్ కాకపోవచ్చు. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు మొబైల్ పేజ్ అండ్ డెస్క్టాప్ పేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు మొబైల్ అయితే జస్ట్ టేబుల్ అనేది షార్ట్గా చూపిస్తుంది. సో మీరు అక్కడ ఉన్న ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో కంప్లీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా మీకు చూపిస్తుంది. అండ్ మీకు ఈ టూల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు యూనివర్సిటీస్ అండ్ బెస్ట్ కాలేజెస్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది ఈ టూల్. సో బేస్డ్ ఆన్ దట్ టు యువర్ ఓన్ ర్యాంక్ అనమాట. మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి స్పెసిఫిక్ కాలేజెస్ అన్నింటినీ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది ఈ టూల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సపోజ్ మీరు ఆ కాలేజెస్లో టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారనుకుంటే సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఆ కాలేజెస్ కోడ్ ఏదైతే మీరు ఒక స్పెసిఫిక్ కాలేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్టయితే అంటే దాని కాలేజ్ ఫీ స్ట్రక్చర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కాలేజ్ కోడ్ని కాపీ చేసుకోండి. మీకు లాస్ట్లో స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఎక్స్ప్లోర్ ఈసెట్ కాలేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకోండి వేరే ట్యాబ్లో. సో అలా ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీ కాలేజ్ కోడ్ని పేస్ట్ చేయండి. కాలేజ్ కోడ్ పేస్ట్ చేసిన తర్వాత మీ బ్రాంచ్ని చూస్ చేసుకోండి. సో ఇలా రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ కాలేజ్ డీటెయిల్స్ అని ఆప్షన్ ఉంది కాబట్టి ఆ సెర్చ్ కాలేజ్ డీటెయిల్స్ని క్లిక్ చేయండి. సో కంప్లీట్ కాలేజ్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. లైక్ కాలేజ్ ప్లేస్ ఎక్కడ, కాలేజ్ యూనివర్సిటీ టైప్ ఏంటి, అది యూనివర్సిటీ ఆర్ ప్రైవేట్ కో ఎడ్యుకేషనల్ అఫిలియేటెడ్ టు JNTUHR, ఉస్మానియా స్ట్రక్చర్, ఎంత కాలేజ్ ఫీ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ స్పెసిఫిక్ బ్రాంచ్, మీరు ఏ బ్రాంచ్ అయితే ఎంటర్ చేశారో ఆ బ్రాంచ్లో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు ఈ పేజ్ని కూడా బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కాలేజ్ డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే కాలేజ్ కోడ్ కాపీ చేసుకొని ఇందులో ఎంటర్ చేసినట్టయితే సరిపోతుంది. మీకు ఆటోమేటిక్గా కాలేజ్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఏ స్పెసిఫిక్ కాలేజ్ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ అయినా సరే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది చాలా సింపుల్గా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లైక్ ఎలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఎందుకంటే మనకి ఈ సెట్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జాంపుల్ మీకు తక్కువ ర్యాంక్ వచ్చిందని ఫ్యూ కాలేజెస్ మాత్రమే చూస్ చేసుకున్నారనుకుంటే లైక్ ఓన్లీ ఒక 5 to 10 కాలేజెస్ వితౌట్ ఎనీ ప్రాపర్ అనాలిసిస్ లేకుండా మీరు జస్ట్ ఒక 5 to 10 కాలేజెస్ మాత్రమే మనకు టాప్ ర్యాంక్ వచ్చింది కదా కన్ఫామ్గా ఇందులో కాలేజ్లో సీట్ వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని బ్లైండ్గా మీరు జస్ట్ 5 to 10 కాలేజెస్ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్లో చూస్ చేసుకున్నట్టయితే కన్ఫామ్గా మీకు కాలేజ్లో సీట్ రాదు. సో సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సీట్ రావడానికి చాలా ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ట్రై చేద్దాం అనుకుంటే అది చాలా కష్టం అవుతుంది కాబట్టి మీరు కష్టపడ్డ ర్యాంక్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మీరు ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా చూస్ చేసుకోలేనట్టయితే మీకు వచ్చిన ర్యాంక్ కూడా ఎలాంటి యూజ్ లేకుండా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో మీ ర్యాంక్ని కన్సిడర్ చేసి మీరు రైట్ కాలేజెస్ని చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దానికోసం కూడా మేము మీకు గైడెన్స్ వీడియో చేస్తాం. సో మీరు వరీ అవ్వాల్సిన పని ఏం లేదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ టూల్ యూజ్ చేశాక మనకి పై చాట్ అయిన తర్వాత గివ్ ఫీడ్బ్యాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి ఇక్కడ. దాన్ని క్లిక్ చేసి మీరు కంప్లీట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ బేస్డ్ ఆన్ ఈ టూల్ యూస్ఫుల్ అవుతుందా లేదా అండ్ దీంట్లో ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలనేది కూడా కన్ఫామ్గా మీరు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆర్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కన్ఫామ్గా 100% ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరెవరికైతే సజెషన్స్ ఉన్నాయి అనుకుంటున్నారో వాళ్ళు కన్ఫామ్గా సజెషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఆ ఫామ్ ఫిల్ చేసినా సరే లేదనుకుంటే అక్కడ ఉన్న సోషల్ మీడియా లింక్స్ ద్వారా అయినా సరే
మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసినా సరే, సో ఫ్రమ్ దాట్ మేము ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేస్తాం కన్ఫర్మ్గా ఈ టూల్లో. అండ్ అలాగే ఈ టూల్ యూజ్ చేశాక వీడియోలో కూడా కన్ఫర్మ్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆర్టికల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది టూల్ రిలేటెడ్గా. సో టూల్ని ఎలా యూజ్ చేయాలి, దాని వర్క్ ఎలా అవుతుంది అనేది ఇన్ కేస్ అర్థం కాకపోతే కన్ఫర్మ్గా మీరు దాన్ని రిఫరల్గా తీసుకొని మీరు టూల్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కన్ఫర్మ్గా గ్రూప్స్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి, మేము కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాం. అండ్ మీకు ఛానల్ యూస్ఫుల్ అయినట్టయితే కన్ఫర్మ్గా గ్రూప్స్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఈ సెట్ మేము కన్ఫర్మ్గా షేర్ చేస్తాం. అండ్ ఈ టూల్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే కన్ఫర్మ్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.